నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశాఖపట్నానికి చెందిన తెల్లా శ్రీనివాసరావు శ్రీ లక్ష్మీ దంపతులు 71.94 లక్షల రూపాయల విలువైన 463.960 గ్రాముల బంగారు హారాన్ని బహూకరించారు. దేవస్థానం చైర్మన్ మధునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు దాతల నుంచి ఈ హారాన్ని స్వీకరించి స్వామివారికి అలంకరించారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఘనంగా సత్కరించారు. చిత్తూరు జిల్లాలో కన్నతండ్రి అనారోగ్యంతో మృతి చెందితే కొడుకు ఉండి కూడా అంత్యక్రియలకు రావడానికి నిరాకరించిన ఘటన స్థానికులను కలిచివేసింది. గత 15 ఏళ్లుగా తండ్రి బాగోగులు చూసుకున్న పెద్ద కుమార్తె నాగరత్నమ్మే తండ్రికి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. కాసుల కోసం కన్నబంధాలను మరిచిపోయిన కొడుకు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూతురు చేసిన చివరి సేవపై స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడులోని పాప్కార్న్ కంపెనీలో ప్రమాదకర రసాయనాల ప్రభావంతో 2 వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట ముసునూరు పిహెచ్సిలో ప్రథమ చికిత్స అందించి ఆపై మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని నూజివీడు ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ వరప్రసాద్ ధృవీకరించారు. నూజివీడు పట్టణంలో గత నెల 27న జరిగిన కిడ్నాప్ కేసులో ప్రధాన ముద్దాయిలైన గుంటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ల 3 రోజుల పోలీస్ కస్టడీ ముగిసిందని డీఎస్పీ కేవీవీ ప్రసాద్ తెలిపారు. కేవలం పొగాకు వ్యాపార విభేదాల కారణంతోనే ఈ కిడ్నాప్ జరిగిందని, కేసులో మొత్తం 10 మంది నిందితులకు గాను ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకుని స్వాధీనం చేసుకున్న పొగాకుతో పాటు నెల్లూరు కోర్టుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని లక్ష్మీపేటలో గత 30 ఏళ్లుగా రోడ్డు సదుపాయం కల్పించలేదని ఆగ్రహిస్తూ స్థానిక మహిళలు ధర్నాకు దిగగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సిఐ పోలీసులు సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి రోడ్డు నిర్మాణం కోసం 3 నెలల గడువు కోరడంతో మహిళలు శాంతించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో 27 ఏళ్ల శివప్రియ అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భర్త శివకుమార్ మద్యానికి బానిసై అదనపు కట్నం కోసం చేసిన వేధింపుల వల్లే తమ కూతురు తమకు కాకుండా పోయిందని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు వాపోయారు. రోడ్డుపై బైఠాయించి ఎస్ఐ కాళ్లపై పడి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ 4 రోడ్ల జంక్షన్లోని మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి నల్లరంగు పూసిన ఘటనపై వైసీపీ నేత పలచాని మల్లికార్జునరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆస్తి వివాదాల వల్ల మనస్తాపానికి గురై మతిస్థీమితం సరిగా లేని సిద్ధంరెడ్డి రమణారెడ్డి అనే వ్యక్తి ఈ చర్యకు పాల్పడ్డాడని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డికి గాని వైఎస్ఆర్సీపీకి గాని ఎలాంటి సంబంధం లేదని మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పరిధిలో యూనిక్ గర్ల్ ఆద్య పేరుతో ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడి సృష్టించి ఓ యువకుడిని పిలిపించి దాడి చేసి బంగారు ఉంగరం దోచుకున్న 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టి నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, బైక్లు, బాధితుడి ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సిఐ రోసయ్య తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయమయ్యే ఫేక్ అకౌంట్లను నమ్మి ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. బాపట్ల జిల్లా పర్చూరు ప్రాంత సాగునీటి కష్టాలను తీర్చేందుకు గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజామోహన్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరాయి. ఇనగల్లు గ్రామానికి చెందిన రైతులు ఈ దీక్షలో పాల్గొనగా పరిసర గ్రామాల ప్రజలు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పనులు ప్రారంభించే వరకు పోరాటం ఆపేది లేదని రైతు నాయకులు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట 18వ వార్డులో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పురస్కరించుకుని నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పోరాడామని, ఇప్పుడు అధికారం వచ్చాక కూడా ఇచ్చిన హామీల అమలు తీరును తెలుసుకునేందుకే ఇంటింటికి తిరుగుతున్నామని వారు తెలిపారు. డిఎస్సి పారదర్శకత, బీసీ రక్షణ చట్టం, 34% రిజర్వేషన్ల దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లువారిపల్లి ఆనందగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. గర్భాలయం, రాజగోపురం,
ఇతర పరివార దేవాలయాల పునర్నిర్మాణానికి 16 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ ఆలయ అభివృద్ధికి త్వరితగతిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం లెమర్తి గ్రామంలో 2005లో ఫార్మాసిటీ కోసం భూములు, ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటికీ శాశ్వత ఉపాధి కల్పించకపోవడంపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తున్న 20 మంది నిర్వాసితులను వెంటనే పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కంపెనీల యాజమాన్యాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి నిర్వాసితుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్రవంతి మాట్లాడుతూ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కార్మికులంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులపై ప్రదర్శిస్తున్న కక్షపూరిత చర్యలు, అక్రమ అరెస్టులను తక్షణమే మానుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి రాము డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ పోరాటంలో పాల్గొన్న విద్యార్థి సంఘ నాయకులపై కేంద్రం నిర్బంధాలు ప్రయోగిస్తోందని మండిపడ్డారు. నీట్, నెట్ పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం ఆటాడిపిస్తుందని ఆరోపించారు. అనకాపల్లి గవరపాలెంకు చెందిన పెంటంకోట శ్రీదత్తు అనే యువకుడు విధి నిర్వహణలో రక్తపోటుతో మెదడులో రక్తనాళాలు దెబ్బతిని మృతి చెందగా ఆయన తల్లిదండ్రులు మాణిక్యం, శివ సూర్యనారాయణలు కొడుకు అవయవాలను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. పుట్టెడు దుఃఖంలోనూ తమ బిడ్డ అవయవాల ద్వారా మరికొందరికి ప్రాణదానం చేసిన ఆ నిరుపేద దంపతుల నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మట్టిలో మాణిక్యంగా నిలిచిన ఆ యువకుడి కుటుంబానికి పలువురు నీరాజనాలు పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిపిఐ రైతు సంఘం నాయకులు జాయింట్ కలెక్టర్ కల్పశ్రీకి వినతి పత్రం సమర్పించారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం, పంట నష్టపోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీ, గుర్తింపు కార్డులు తక్షణమే అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరారు. దళితులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న నిర్వహించనున్న చెలో కలెక్టరేట్ పోస్టర్ను భీమవరం సుందరయ్య భవనంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి క్రాంతిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న కుల వివక్ష, సామాజిక సమస్యలపై నివేదికను కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు సామాజిక శంఖారావం కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని ఒక శీతల పానీయాల కంపెనీలో కూల్ డ్రింక్ బాటిళ్ల కేసులోకి నాగుపాము దూరడంతో సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిర్వాహకుల సమాచారంతో వెంటనే రెస్క్యూ టీం స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ అక్కడికి చేరుకుని నాగుపామును చాకచక్యంగా బంధించారు. అనంతరం ఆ పామును సురక్షితంగా సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో స్థానికులు, కంపెనీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఏలూరు జిల్లా చింతలపూడి మినీ బస్టాండ్ వద్ద కూటమి నేతలు సంబరాలు నిర్వహించారు. చింతలపూడి మండల టీడీపీ అధ్యక్షుడు చింతం విష్ణు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ నిర్ణయం ద్వారా బీసీలకు రాజకీయ సాధికారత మరింత పెరుగుతుందని విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా భీమడోలు అగ్నిమాపక కేంద్రానికి కేటాయించిన నూతన అగ్నిమాపక వాహనాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో ప్రమాదాల నివారణకు, పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన అగ్నిమాపక సేవలు అందించేందుకు ఈ కొత్త వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గుంటూరు అరండల్పేటలోని చార్టర్డ్ అకౌంటెంట్ దామా సుబ్రహ్మణ్యం నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. విజయవాడ, హైదరాబాద్ సెంట్రల్ ఐఆర్ఎస్ బృందాలకు చెందిన 25 మందికి పైగా అధికారులు విజయవాడ ఏఆర్ పోలీసుల బందోబస్తుతో హార్డ్ డిస్కులు, ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకుని విచారించారు. ఒక బడా కంపెనీకి బినామీగా వ్యవహరిస్తూ 6 బ్యాంకుల ద్వారా కోట్లలో లావాదేవీలు జరిపారనే ఆరోపణలపై ఈ సోదాలు జరిగాయి.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడంపై గుంటూరులో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాలం నుంచి బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి లోకేష్ పాదయాత్రలో బీసీల కష్టాలను గుర్తించి ఈ నిర్ణయానికి పునాది వేశారని కొనియాడారు. సామాన్య వడ్డెర మహిళను చట్టసభకు, అంగన్వాడీ కార్యకర్తను ఎమ్మెల్సీగా చేసి టీడీపీ బీసీల గౌరవాన్ని పెంచిందని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధారణపై ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మద్యం సేవించకుండా వాహనాలు నడపాలని ట్రాఫిక్ సిఐ భాస్కర్ సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులే పూర్తి బాధ్యత అని ఆయన హెచ్చరించారు. ఆళ్లగడ్డ పట్టణాభివృద్ధికి ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియే ప్రధాన అడ్డంకిగా మారారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పనికి కమిషన్లు తీసుకోవడం వల్లే అభివృద్ధి నిలిచిపోయిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేసిందని, కమిషన్ల సంస్కృతి మానకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో తూనీకలు, కొలతల శాఖ ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల తూకం యంత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల డీలర్లకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. బియ్యం పంపిణీలో తక్కువ తూకాలు వేస్తే భారీ జరిమానాతో పాటు కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ నాగరాజు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గా దండె నరేష్ ను ప్రభుత్వం నియమించింది. ఆయనతో పాటు మరో 2 సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం దండె నరేష్ మాట్లాడుతూ జిల్లాలో బాలల సంక్షేమం, రక్షణ, వారి హక్కుల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని తూర్పు అగర్తకట్ట ప్రాంతంలో సర్కిల్ సిఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో పోలీసులు భారీ కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సోదాల్లో భాగంగా సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని తగిన ఆధారాలు చూపిన అనంతరం యజమానులకు అప్పగించారు. అనంతరం ప్రజలతో సమావేశమైన సిఐ ఎర్రచందనం అక్రమ రవాణా, గంజాయి, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించుకోవాలని సూచించారు.